వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. దొంగలను పట్టాల్సిన పోలీసులే దొంగతనానికి దిగారు. అది కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో. పోలీస్ కార్యాలయంలో దొంగలేంటనుకుంటున్నారా? బయట దొంగలు కాదు, ఇంటి దొంగలే. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కానీ ఆ జిల్లా ఎస్పీ మాత్రం పట్టేశారు. జిల్లాలోని పోలీసులకు అందాల్సిన టీఏ బిల్లులు స్వాహా చేశారు. స్టేషనరీ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపు 25 లక్షల రూపాయల వరకు దారి మళ్లించారు. ఇది సత్యసాయి జిల్లాలోని పోలీసుల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా డిపిఓ కార్యాలయంలో అవినీతి వ్యవహారం గుట్టు రట్టయింది. స్టేషనరీ కొనుగోళ్లతో పాటు పోలీసుల టీఏ బిల్లుల వ్యవహారంలో డిపిఓలోని ఓ ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించారు. ఈ విషయం ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి వచ్చింది. సర్కిల్ డివిజన్ స్థాయి అధికారులు పోలీసు సిబ్బందితో నేర సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి ఈ వ్యవహారం వచ్చింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బంది పనితీరుపైనే కాకుండా వారి కష్ట నష్టాలు కూడా అడిగి తెలుసుకుంటుంటారు. ఈ సందర్భంలోనే సిబ్బంది తమకు అందాల్సిన టీఏ బిల్లులు కూడా అందలేదంటూ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన లోతుగా విచారణ సాగించారు. డిపిఓ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న విశ్వతేజ్ ప్రధాన సూత్రధారిగా గుర్తించిన ఎస్పీ ఆయన సస్పెండ్ చేశారు. అంతేకాకుండా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. డిపిఓ కార్యాలయంలో పనిచేస్తున్న విశ్వతేజ్ పోలీసుల టీఏ బిల్లులను తమ కుటుంబ సభ్యుల ఖాతాకు మళ్లించాడు. 2022 సంవత్సరం నుంచి 2025 జనవరి వరకు టీఏ బిల్లులలో అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు ఎస్పీ గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో పాటు విశ్వతేజ్ కి సహకరించిన ఉద్యోగులు ఇంకా ఎవరైనా ఉన్నారా, స్టేషనరీ కొనుగోలులో ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు తదితర విషయాలపై విచారణ సాగుతోంది. ఈ వ్యవహారం కాస్త పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.